అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. పురాణాల్లోకి ఒకసారి వెళ్తే గనక దుష్టులకు దుష్టులంతా తోడైనట్టు ఇప్పుడు పాకిస్తాన్కి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారన్నమాట. సో మనం ఎంత కాదన్నా కూడా ఓపెన్గా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. మంచిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అలాగే చెడును సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అండ్ కూటమిని సపోర్ట్ చేసే మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత్రణ సపోర్ట్ చేసేటటువంటి పేటీఎం పెయిడ్ బ్యాచ్ కూలీలు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్కి టర్కీ దేశం సపోర్ట్ చేస్తూ ఉంది. ఆ దేశం దాదాపు టర్కీ దేశం పాకిస్తాన్కి 400 అడ్వాన్స్డ్ డ్రోన్లని పంపించడం జరిగిందనమాట. వాళ్లకు మనుషులే కాదు, వాళ్ళు అసలు ఆ దేశాన్ని వాళ్ళని కుక్కను కొట్టినా కూడా పాపమే లేదే అనిపిస్తుంది మాకు. వాస్తవానికి ఇండియన్స్ ఈ టర్కీ దేశాన్ని బాయ్కాట్ చేయడం బెటర్. అక్కడ ఏదో పర్యాటకంగా బాగుంటుంది చూడ్డానికి అని చెప్పేసి మనం ఎగేసుకుంటూ అక్కడికి వెళ్ళి రెవెన్యూ ఇస్తున్నాం, కానీ వాళ్ళు ఎంతసేపు మన దగ్గర నుంచి వచ్చినటువంటి రెవెన్యూని ఏదో ఇట్లాంటి పాకిస్తాన్ వాళ్ళకు ఖర్చు పెట్టేదానికి, వాళ్ళకు సహాయం చేసేదానికి వాడుతూ ఉన్నారనమాట. మేజర్గా ఈ టూరిజం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఈ టర్కీ దేశం మొన్నటికి మొన్న కూడా ఇండియాతో సహాయం పొందింది. ఏమాత్రం కూడా వాళ్లకు నిజాయితీ నియత్ అనేది లేదు. ఇప్పుడు పాకిస్తాన్ తరఫున నిలబడి భారతదేశాన్ని నాశనం చేయడం కోసం అని చెప్పేసి 400 డ్రోన్స్ పంపించారు. అది కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉండేటటువంటి డ్రోన్స్ అనమాట. ఈ డ్రోన్స్కి గన్స్ని ఫిట్ చేస్తారు. ఒక్కొక్క డ్రోన్ వచ్చేసి దాదాపు 200 బుల్లెట్లను క్యారీ చేస్తుంది. అంటే ఒక్క బుల్లెట్కి ఒక మనిషి చనిపోయినా ఒక్కొక్క డ్రోన్ వల్ల దాదాపు 200 మనిషి చచ్చిపోతారు. అట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి డ్రోన్స్ని టర్కీ పాకిస్తాన్కి పంపించడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే, టర్కీ డ్రోన్లను పాకిస్తాన్ క్షిపణుల్ని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సులభంగా దెబ్బతీస్తూ ఉన్నాయి. సో వాళ్ళకున్న స్థాయి ఏంది, వాళ్ళకున్నటువంటి వ్యవస్థ ఏంది, ఇండియాతో పోరాడడానికి వాళ్ళ శాయ శక్తులన్నీ ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఇటువైపు ఉండేవాళ్ళు ఏమీ తక్కువైన వాళ్ళు కాదుగా. ఇండియా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి రక్షణ వ్యవస్థ కలిగినటువంటి దేశాలలో టాప్ 5లో ఖచ్చితంగా ఉండేటటువంటి దేశం. అటువంటి ఒక దేశాన్ని ఎదుర్కోవాలి అంటే ఎంత గట్స్ ఉండాలి. అది కూడా ఇండియాకి ఇజ్రాయెల్, రష్యా, జపాన్ ఇట్లా పెద్ద పెద్ద దేశాలన్నీ సపోర్ట్గా నిలబడతాయి. రక్షణ వ్యవస్థలో ఈ దేశాలని కొట్టేటటువంటి దేశాలు లేవు. సో అటువంటి దేశాల సపోర్ట్ ఉన్నటువంటి భారతదేశం ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది సెక్యూరిటీ పరంగా. సో ఇట్లాంటి పిత్ర యాసాలన్నీ వేసుకుంటూ వచ్చారన్నమాట భారతదేశాన్ని ఏదో చేసేద్దాం అని చెప్పేసి. ఈ డ్రోన్స్ని వదిలేరు ఈ పాకిస్తాన్ వాళ్ళు. దాన్ని ఇండియన్ రక్షణ వ్యవస్థ గాల్లోనే లేపడేసిందనమాట, పట్ట అని. భారత్లోని 15 నగరాల్లో సైనిక స్థావరాల పైన గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్ దాడులకు తెగబడింది. సో ఆ డ్రోన్ల యొక్క టెక్నాలజీ అది ఏం చేయగలుగుతుంది అంటే కనుక, షావర్ డ్రోన్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది 300 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఉంటుంది. దానికి దొంగతనంగా ఏదైనా కానీ కనిపెట్టాలనుకుంటే, నిఘా దాడులను చేయాలనుకుంటే ఈ డ్రోన్ను వాడచ్చు అనమాట. ఇక ఎగిరే బాంబులు చైనా నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి డ్రోన్స్ అనమాట ఇవి. లాయిటరింగ్ మిషన్లను వీటికి అటాచ్ చేసి రాడార్ల మీదకి పంపిస్తారు. సో అట్లాంటి టెక్నాలజీ ఉందన్నమాట ఈ డ్రోన్స్కి. ఇక అబ్దాలి బాలిస్టిక్ క్షిపణి అంటారు దాన్ని. సో అది వచ్చేసి 200 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది దానికి. నాజర్ బాలిస్టిక్ అని ఒక డ్రోన్, అది వచ్చేసి దాదాపు 70 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని దానికి. దీన్నైతే అణుదాడులకు, మామూలు దాడులకు రెండిటికి కూడా యూజ్ అయ్యే విధంగా తయారు చేశారంట. ఇక బురాక్ కాంబాట్ వెహికల్, ఇది వచ్చేసి పాకిస్తాన్లోనే తయారు చేసుకున్నారంట. ఈ ముష్టి మొదనష్టపు యాదవులు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు గోధుమ గింజలు పంచలేరు, కానీ ఇట్లాంటి అయితే చేసుకుంటారు బాగానే. దీనికి 1000 కిలోమీటర్ల రేంజ్ పరిధి ఉంటుంది.
బాబర్ క్రూజ్ అని చెప్పేసి ఇంకొక డ్రోన్ చేశారు. దీనికి సౌండ్ కంటే తక్కువైనటువంటి వేగంతో ఇది భూమికి సమాంతరంగా ప్రయాణం చేస్తా రాడార్లకు కూడా దొరకకుండా ప్రయాణించేటటువంటి సామర్థ్యం ఉందన్నమాట. దీని రేంజ్ వచ్చేసి దాదాపు 900 కిలోమీటర్ల రేంజ్. ఇక అసిస్గఢ్ సొరంగ్ డ్రోన్ అయితే దీని గురించి అయితే చెప్పాలి. ఇంకా 5 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ డ్రోన్ అత్యంత ప్రమాదకరమైంది. వీటిని 2020 నుంచి టర్కీ సైన్యం వాడుతూ ఉందన్నమాట. ఈ డ్రోన్లు సుమారు 3 కిలోమీటర్ల ఎత్తు ఎగురుతాయి. అంతేకాకుండా దీనికి అమర్చినటువంటి తుపాకీల ద్వారా గాల్లో నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తుంది. ఒక్కొక్క తుపాకీ వచ్చేసి దాదాపు 200 బుల్లెట్లని ఫైర్ చేయగలుగుతుంది అనమాట. ఈ ఫైరింగ్ ని ఆపరేటర్ కంట్రోల్ చేయొచ్చు, లేదంటే దానంతటా అదే ఫైర్ చేసేలా కూడా ఆటోమేటిక్ సిస్టమ్ దానికి ఉంటుంది. అంటే ఈ ఒక్క డ్రోనే దాదాపు 100 నుంచి 150 మందిని చంపగలుగుతుందన్నమాట. ఇక ఇదే డ్రోన్ ని 2024లో అప్డేట్ చేసి దీంతో గ్రెనేడ్ కూడా పేల్చేటటువంటి ఒక టెక్నాలజీని అయితే దీనికి అందించడం జరిగిందనమాట. సో ఇట్లాంటి వెపన్స్ని, ఇట్లాంటి డ్రోన్స్ని పాకిస్తాన్ టర్కీ నుంచి దిగుమతి చేసుకుంది. ఆ డబ్బులేదో దేశ ప్రజలకు వాడితే వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించి దేశానికి పన్నులు కడతారు కదా. అట్లాంటి పనులు ఏం చేయరు, ఇట్లాంటి దిక్కుమాలిన పనులు అయితే చేస్తారనమాట. సో ఎన్ని చేసినా ఇండియా వెంట్రుకు కూడా పీకలేరు, అదైతే అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.